ఎపిసోడ్ 1 శివుని మధ్య యుద్ధం ఆరంభం నరేషన్. అనాదిగా అనంతంగా కాలానికి అతీతంగా ఉన్న శివుడు లోకాలకు రక్షకుడు, ధర్మానికి స్తంభం. కానీ ఒకరోజు దేవతలు కూడా భయపడే ఒక యుద్ధం ప్రారంభమైంది. అది సాధారణ యుద్ధం కాదు, అది శివుని అంతరంగ యుద్ధం. దుష్టశక్తి ఆవిర్భావం. ఒకప్పుడు త్రిలోకాలలో శాంతి నెలకొంది. దేవతలు తమ తమ లోకాలలో సుఖంగా జీవిస్తూ ఉన్నారు. కానీ అసురులలో ఒక మహాశక్తి పుట్టింది. అతని పేరు మద్యాసురుడు. ఈ మద్యాసురుడు ఒక విచిత్రమైన శక్తితో పుట్టాడు. అతని శక్తి మనుషుల లోభం, కోపం, మోహం. ఎవరైనా కోపంతో, మద్యంతో మునిగితే ఆ శక్తి అతనికి చేరేది. అలా అతను రోజురోజుకు బలవంతుడవుతూ దేవతలకు సవాలు విసిరాడు. దేవతల ఓటమి ఇంద్రుడు, అగ్ని, వాయువు అందరూ కలిసి యుద్ధం చేశాడు. కాని మద్యాసురుడు నవ్వుతూ అన్నాడు, మీ శక్తులు వెలుపల ఉన్నవి, నా శక్తి లోపల ఉంది, మనుషుల హృదయాల్లో ఉంది అని చెప్పి ఒక్క దెబ్బతో అన్ని దేవతలను ఓడించాడు. శివుని ఆశ్రయం భయపడిన దేవతలు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించాడు. ప్రభూ, ఈ మద్యాసురుణ్ణి మేము జయించలేకపోయాం. అతను మన లోపల ఉన్న దుర్గుణాలతో బలపడుతున్నాడు. శివుడు కన్నులు మూసి ధ్యానం చేశాడు. ఆయనకు తెలిసింది, ఈ యుద్ధం బయట కాదు, మనిషి లోపల జరుగుతుంది. శివుని అంతరంగ యుద్ధం. శివుడు తనలోకి చూశాడు. అక్కడ కూడా కోపం, తాండవం, విధ్వంసం అనే శక్తులు ఉన్నాయి. నేను ఈ దుర్గుణాలను జయించకపోతే లోకాన్ని ఎలా రక్షించగలను అని శివుడు తనలోనే యుద్ధానికి సిద్ధమయ్యాడు. తాండవ ప్రారంభం. శివుడు తాండవం ప్రారంభించాడు. ఆ తాండవం వల్ల భూమి కంపించింది, ఆకాశం చీలింది. ప్రతి అడుగు, ప్రతి నాదం ఒక దుర్గుణాన్ని నాశనం చేస్తోంది. మద్యాసురుని ప్రతిస్పందన. మద్యాసురుడు నవ్వుతూ అన్నాడు, శివ, నువ్వు నన్ను జయించలేవు, ఎందుకంటే నేను ప్రతి మనిషిలో ఉన్నాను అని చెప్పి మరింత బలవంతుడయ్యాడు. క్లైమాక్స్. శివుడు ఒక్కసారిగా కన్నులు తెరిచాడు. ఆ కన్నుల్లో అగ్నుల్లో అగ్నిజ్వాలలు. నువ్వు మనుషులలో ఉంటే నేను వారి చైతన్యంలో ఉంటాను అని చెప్పి శివుడు ఒక కొత్త రూపం ధరించాడు. అది రుద్రతాండవం. ఎపిసోడ్ 1 ముగింపు. మద్యాసురుడి శక్తి పెరుగుతుందా? శివుడు తనలోని చీకటిని జయించగలడా? లోకాల భవిష్యత్తు ఏమవుతుంది? కొనసాగుతుంది. ఎపిసోడ్ 2 మహాసంగ్రామం. శివ వర్సెస్ మద్యాసురుడు. ప్రారంభ నరేషన్. డీప్ డివైన్ టోన్. శివుడు రుద్ర రూపంలోకి మారిన ఆ క్షణం లోకాలు కంపించాయి. దేవతల హృదయాల్లో ఒక ఆశ కిరణం వెలిగింది. కానీ మద్యాసురుడు మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. శివా, నువ్వు ఎంత శక్తివంతుడివైనా మనిషి లోపల ఉన్న దుర్గుణాలను నాశనం చేయలేవు. రుద్రుని ఆగ్రహం. శివుడు తన త్రిశూలాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన కళ్ళలో అగ్ని, ఆయన శ్వాసలో తుఫాను. ధర్మాన్ని రక్షించడానికి నేను లోకాలనే కాదు, నా అంతరంగాన్ని శుద్ధి చేస్తాను అని చెప్పి శివుడు ముందుకు అడుగు వేశాడు. భూమి విరిగిపోయింది, ఆకాశం చీలిపోయింది. యుద్ధ ప్రారంభం. మద్యాసురుడు తన శక్తిని విడుదల చేశాడు. మద్యపు అగ్ని, చీకటి మాయ, మోహం, లోభం, కోపం అన్నీ కలిసి ఒక మహాదెయ్యంలా మారాయి. శివుడు తాండవం చేస్తూ ప్రతి దెబ్బతో ఆ మాయలను ఛిద్రము చేశాడు. అంతరంగ యుద్ధం తీవ్రత. కానీ ఒక క్షణం శివుని మనసులో ఒక చిన్న కోపం మళ్ళీ ఉప్పొంగింది. ఆ కోపాన్ని చూసి మద్యాసురుడు నవ్వాడు. ఇదిగో శివా, నువ్వులోనే నేను ఉన్నాను అని చెప్పి ఆ కోపాన్ని మరింత పెంచాడు. శివుని రూపం మరింత భయంకరంగా మారింది.
పార్వతి ప్రవేశం. ఆ సమయానికి పార్వతీదేవి ప్రత్యక్షమైంది. ఆమె స్వరం శాంతంగా కానీ శక్తివంతంగా ఉంది. ప్రభూ, యుద్ధం శక్తితో కాదు, చైతన్యంతో గెలవాలి. ఆ మాటలు విన్న శివుడు ఒక్క క్షణం తన తాండవాన్ని ఆపాడు. జ్ఞానోదయం. శివుడు తనలోకి చూశాడు. కోపం, మోహం ఇవి నాశనం చేయాల్సినవి కాదు, ఇవి నియంత్రించాల్సినవి అని గ్రహించాడు. ఆ క్షణంలో శివుని రూపం మారింది. ఆగ్రహం కుడివైపు చూపుతున్న బాణం శాంతి, చీకటి కుడివైపు చూపుతున్న బాణం జ్ఞానం. శివుని కొత్త శక్తి. శివుడు తన త్రిశూలాన్ని నేలపై పెట్టి ధ్యానంలోకి వెళ్ళాడు. ఆ ధ్యానం వల్ల ఒక కొత్త శక్తి పుట్టింది, చైతన్య శక్తి. ఈ శక్తి మద్యాసురుని బలాన్ని తగ్గించడం ప్రారంభించింది. మద్యాసురుని బలహీనత. మద్యాసురుడు ఆశ్చర్యపోయాడు. ఇది ఏమిటి? నా శక్తి తగ్గుతోంది. ఎందుకంటే మనుషులలో శాంతి, జ్ఞానం పెరుగుతోంది. ఫైనల్ క్లాష్. శివుడు కన్నులు తెరిచాడు. ఆ కళ్ళలో ఇప్పుడు అగ్ని కాదు, జ్ఞానం ఉంది. మద్యాసురుడా, నిన్ను నాశనం చేయడం కాదు, నిన్ను నియంత్రించడం నా లక్ష్యం అని చెప్పి శివుడు ఒక శక్తివంతమైన మంత్రం ఉచ్చరించాడు. ఓం నమః శివాయ. ఆ శబ్దం 3 లోకాలలో మార్మోగింది. క్లైమాక్స్ ట్విస్ట్. మద్యాసురుడు ఒక్కసారిగా ఒక చిన్న కాంతి రూపంలోకి మారిపోయాడు. శివుడు ఆ శక్తిని తనలోనే బంధించాడు. ఇప్పటి నుంచి ఈ శక్తి నా నియంత్రణలో ఉంటుంది. ఎపిసోడ్ 2 ముగింపు. హుక్. మద్యాసురుడు పూర్తిగా నశించాడా, లేక ఇంకా ఒక రహస్యం ఉందా? శివుడు ఈ శక్తిని ఎలా ఉపయోగిస్తాడు? తదుపరి భాగంలో శివుని గూఢ రహస్యం, మద్యాసురుని తిరిగి జననం. ఎపిసోడ్ 3 మద్యాసురుని తిరిగి జననం, గూఢ రహస్యం. ప్రారంభ నరేషన్, మిస్టరీ ప్లస్ డివైన్ టోన్. శివుడు మద్యాసురుని శక్తిని తనలో బంధించిన తర్వాత లోకాల్లో మళ్లీ శాంతి నెలకొంది. దేవతలు ఆనందించారు, మనుషులు సుఖంగా జీవించడం ప్రారంభించారు. కానీ ఒక గూఢ రహస్యం ఇంకా దాగి ఉంది. శక్తి చలనం. శివుడు కైలాసంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆయనలో బంధించబడిన మద్యాసురుని శక్తి చిన్న చిన్న తరంగాలుగా కదలడం ప్రారంభించింది. ఈ శక్తి పూర్తిగా నశించలేదు అని శివుడు గ్రహించాడు. మద్యాసురుని కుట్ర. ఆ శక్తి లోపల మద్యాసురుని చైతన్యం ఇంకా జీవిస్తోంది. అతను మెల్లగా నవ్వుతూ అన్నాడు, శివా, నన్ను బంధించావు, కానీ నన్ను నాశనం చేయలేకపోయావు. మనుషులపై ప్రభావం. ఇక ఆ శక్తి చిన్న చిన్న భాగాలుగా బయటకు రావడం ప్రారంభించింది. మనుషులలో కోపం, మోహం, మద్యపానం మళ్లీ పెరగడం మొదలైంది. ఒక గ్రామంలో ఒక మనిషి మద్యానికి బానిస అయ్యాడు. అతని కళ్ళు ఎర్రగా మారాయి. ఆ క్షణంలో మద్యాసురుని ఒక చిన్న రూపం పుట్టింది. కొత్త మద్యాసురులు. ఇలా ఒక్కరు కాదు, ఎంతో మంది మనుషులలో చిన్న చిన్న మద్యాసురులు పుట్టడం ప్రారంభమైంది. ఇప్పుడు యుద్ధం మరింత ప్రమాదకరం. ఎందుకంటే శత్రువు ఒకడే కాదు, వేల సంఖ్యలో ఉన్నాడు. శివుని ఆందోళన. శివుడు కన్నులు తెరిచాడు. ఇది నేను ఊహించలేదు. ఈ శక్తి విభజించబడుతోంది అని ఆలోచించాడు. పార్వతీదేవి దగ్గరకు వచ్చి అడిగింది, ప్రభూ, ఇప్పుడు ఏమి చేస్తారు? శివుని నిర్ణయం. శివుడు నిశ్చయంగా అన్నాడు, ఈసారి యుద్ధం నేనే చేయను, మనుషులే చేయాలి. శక్తి ప్రసాదం. శివుడు తన త్రిశూలాన్ని పైకి ఎత్తి ఒక దివ్యశక్తిని విడుదల చేశాడు. ఆ శక్తి కొంతమంది మనుషులలో ప్రవేశించింది. శివభక్తుల ఆవిర్భావం. ఆ మనుషులు శివభక్తులుగా మారారు. వారి కళ్ళలో జ్ఞానం, వారి హృదయంలో ధైర్యం,
వారు మద్యాసురులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. కొత్త యుద్ధం ప్రారంభం. ఇప్పుడు యుద్ధం దేవతలది కాదు, మనుషులది. ఒకవైపు మద్యాసురులు, దుర్గుణాలు. మరోవైపు శివభక్తులు, జ్ఞానం ప్లస్ నియంత్రణ. క్లైమాక్స్ ట్విస్ట్. ఒక శివభక్తుడు ఒక పెద్ద మద్యాసురుని ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధంలో అతను ఓడిపోతున్నట్లు కనిపించింది. అప్పుడే అతని లోపల నుంచి ఒక శబ్దం వినిపించింది. నేనే శివుడు. ఎపిసోడ్ 3 ముగింపు. హుక్. మనుషులు ఈ యుద్ధాన్ని గెలవగలరా? మద్యాసురుడు మళ్ళీ పూర్తి రూపంలో వస్తాడా? నేనే శివుడు అంటే ఏమిటి? తదుపరి భాగంలో మానవ యుద్ధం, శివశక్తి వర్సెస్ మద్యాసురులు. ఎపిసోడ్ 4 మానవ యుద్ధం, శివశక్తి వర్సెస్ మద్యాసురులు. ప్రారంభ నరేషన్. లోకాల యుద్ధం ఇప్పుడు మారింది. దేవతల నుంచి మనుషుల చేతుల్లోకి వచ్చింది. శివుడు ఇచ్చిన శక్తితో మానవులు ఇప్పుడు యోధులుగా మారారు. కానీ ఈ యుద్ధం బయట మాత్రమే కాదు, ప్రతి మనిషి హృదయంలో జరుగుతోంది. శివభక్తుల సిద్ధత. శివభక్తులు ఒక చోట చేరారు. వారి చేతుల్లో ఆయుధాలు కాదు, వారి ఆయుధం మనస్సు నియంత్రణ. వారి నేత ఒక యువకుడు. ఆయన పేరు వీరశివ. మన యుద్ధం శత్రువుతో కాదు, మనలోని దుర్గుణాలతో అని అన్నాడు. మద్యాసురుల దాడి. ఒక గ్రామంలో మద్యాసురులు ఒక్కసారిగా దాడి చేశారు. ఇళ్ళు కాలిపోయాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు. మద్యాసురులు అరుస్తూ అన్నారు, మీలో ఉన్న కోపం, మోహం మా శక్తి. మొదటి పోరాటం. వీరశివ ముందుకు వచ్చాడు. ఒక మద్యాసురుని ఎదుర్కొన్నాడు. ఆ రాక్షసుడు నవ్వుతూ అన్నాడు, నీ లోపల కూడా కోపం ఉంది. నువ్వు నన్ను జయించలేవు. వీరశివలో అంతరంగ యుద్ధం. ఆ మాటలు విన్న వీరశివ ఒక్కసారిగా కోపానికి లోనయ్యాడు. అతని కళ్ళు ఎర్రగా మారాయి. మద్యాసురుడు మరింత బలంగా మారాడు. జ్ఞానం గుర్తు. అప్పుడే వీరశివకి శివుని మాటలు గుర్తొచ్చాయి. కోపాన్ని అణచకు, దాన్ని నియంత్రించు అని. శక్తి జాగరణ. వీరశివ కన్నులు మూసి ఓం నమః శివాయ మంత్రం జపించాడు. ఓం నమః శివాయ. ఆ మంత్రం వల్ల అతని కోపం శక్తిగా మారింది. విజయం. వీరశివ ఒక్క దెబ్బతో మద్యాసురుని శక్తిని చెదరగొట్టాడు. ఆ రాక్షసుడు కాంతిగా మారి అంతరించిపోయాడు. యుద్ధం విస్తరణ. ఇది చూసి ఇతర శివభక్తులు కూడా తమలోని భయాన్ని జయించి మద్యాసురులను ఎదుర్కొన్నారు. ప్రతి చోట యుద్ధం, మంత్రాలు, శక్తి. పెద్ద ప్రమాదం. కానీ ఒక పెద్ద మద్యాసురుడు ప్రత్యక్షమయ్యాడు. అతను మిగతా వారందరికీ మహాసంగ్రామం. ఎపిసోడ్ 5 శివుని అవతారం, మహాసంగ్రామం. ప్రారంభ నరేషన్. వీరశివ నేలపై పడిపోయాడు. ఆకాశం నిశ్శబ్దంగా మారింది. మద్యాసురుడు నవ్వుతున్నాడు. మానవులు భయంతో చూస్తున్నారు. ఆ క్షణం లోకాల భవిష్యత్తు నిర్ణయమవుతోంది. అసలు మద్యాసురుని రూపం. ఆ భారీ మద్యాసురుడు పర్వతాలంత ఎత్తు, చీకటిలా విస్తరించిన శక్తి. అతను గర్జించాడు, ఇప్పటి వరకు మీరు చూసింది నా చిన్న భాగాలు మాత్రమే. ఇదే నా అసలు రూపం. మానవుల నిరాశ,
శివభక్తులు వెనక్కి తగ్గారు. ఇది మన వల్ల కాదు అని కొందరు అనుకున్నారు. వీరశివ కళ్ళు మూసుకున్నాడు. అతని శ్వాస నెమ్మదిగా తగ్గుతోంది. అంతరంగ శబ్దం. అప్పుడే అతని హృదయంలో ఒక శబ్దం వినిపించింది. వీరశివ, లేవు. ఆ శబ్దం శాంతంగా ఉంది, కాని ఆసక్తి లేదు. నీలోనే నేను ఉన్నాను. శివుని అవతారం ప్రారంభం. వీరశివ శరీరం ఒక్కసారిగా కంపించింది. ఆయన కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళలో ఇప్పుడు మనిషి కాదు, శివుడి జ్యోతి ఉంది. దివ్య రూపం. వీరశివ శరీరం నుంచి అగ్ని జ్వాలలు, మెరుపులు, దివ్య శక్తి పుట్టాయి. ఆయన వెనుక శివుని మహారూపం ప్రత్యక్షమైంది. మద్యాసురుని ఆశ్చర్యం. మద్యాసురుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇది ఎలా సాధ్యం? శివుడు మానవ రూపంలో. మహాసంగ్రామం. వీరశివ శివావతారం ముందుకు నడిచాడు. ప్రతి అడుగు భూమిని కంపిస్తోంది. ఆయన త్రిశూలం ఒకే దెబ్బలో మద్యాసురుని శక్తిని చీల్చింది. శక్తుల ఢీకొనడం. శివశక్తి వర్సెస్ చీకటి శక్తి. అగ్ని వర్సెస్ చీకటి. జ్ఞానం వర్సెస్ మోహం. 3 లోకాలలో ఆ యుద్ధం ప్రతిధ్వనించింది. క్లైమాక్స్. వీరశివ గట్టిగా అన్నాడు, నీలోని దుర్గుణం నీ అంతం అని చెప్పి ఓం నమః శివాయ మంత్రం జపించాడు. ఆ శబ్దం మద్యాసురుని శక్తిని పూర్తిగా ఛిద్రము చేసింది. విజయం. మద్యాసురుడు కాంతిగా మారి అంతరించిపోయాడు. ఆకాశం ప్రకాశించింది. మానవులు ఆనందించారు. శివుని సందేశం. వీరశివ మళ్ళీ సాధారణ మనిషిగా మారాడు. కానీ అతని హృదయంలో శివుడు ఉన్నాడు. శివుని స్వరం వినిపించింది. దుర్గుణం ఎప్పటికీ పూర్తిగా నశించదు. దాన్ని నియంత్రించడమే నిజమైన విజయం. ఎపిసోడ్ 5 ముగింపు. హుక్. మద్యాసురుడు నిజంగా నశించాడా, లేక మరొక రూపంలో తిరిగి వస్తాడా? శివశక్తి ఎప్పటికీ మనుషులలో ఉంటుందా? తదుపరి భాగంలో. శాశ్వత యుద్ధం. మనిషి జీవితంలో శివతత్వం. ఎపిసోడ్ 6 శాశ్వత యుద్ధం. మనిషి జీవితంలో శివతత్వం. ప్రారంభ నరేషన్. మద్యాసురుడు నశించిన తర్వాత లోకాల్లో మళ్లీ శాంతి నెలకొంది. ఆకాశం ప్రకాశించింది. భూమి సంతోషంతో నిండిపోయింది. కానీ శివుడు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. శివుని లోతైన ఆలోచన. కైలాసంలో శివుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. పార్వతీదేవి అడిగింది, ప్రభు, ఇప్పుడు అన్నీ సరిగా ఉన్నాయి కదా? శివుడు మెల్లగా కన్నులు తెరిచి అన్నాడు, బయట యుద్ధం ముగిసింది, కానీ లోపల యుద్ధం ఎప్పటికీ ముగియదు. అమావాస్య అసలు సత్యం. మద్యాసురుడు నశించలేదు. ఈ మాట విన్న పార్వతి ఆశ్చర్యపోయింది. అతను ప్రతి మనిషిలో చిన్న చిన్న రూపాల్లో ఇంకా ఉన్నాడు. మనిషి జీవితంలో యుద్ధం. ప్రతి మనిషి జీవితంలో కోపం, మోహం, లోభం ఇవి వస్తూనే ఉంటాయి. ఇవే చిన్న చిన్న మద్యాసురులు. శివతత్వం. శివుడు అన్నాడు, కానీ ప్రతి మనిషిలో శివతత్వం కూడా ఉంది. జ్ఞానం, శాంతి, నియంత్రణ. వీరశివ జీవితం. వీరశివ మళ్ళీ సాధారణ జీవితం ప్రారంభించాడు. కానీ అతను ఇప్పుడు ప్రతిరోజు తనలోని యుద్ధాన్ని గెలుస్తున్నాడు. శివుని సందేశం. పవర్ఫుల్ డైలాగ్. శివుని స్వరం లోకాలలో మార్మోగింది. నన్ను ఆలయంలో వెతకకు, నీ హృదయంలో వెతుకు. దుర్గుణాలను భయపడకు, వాటిని నియంత్రించు. ప్రతిరోజు నీతోనే యుద్ధం చేయి. అల్టిమేట్ మెసేజ్. నీలోని మద్యాసురుడిని జయిస్తే నీవే శివుడవుతావు. ముగింపు దృశ్యం. వీరశివ కళ్ళు మూసి ఓం నమః శివాయ మంత్రం జపిస్తున్నాడు. ఆకాశంలో శివుని రూపం కనిపిస్తోంది. మెల్లగా ఆ రూపం కాంతి. Please subscribe to my channel, like and comment.
Subscribe for more Devata stories, novel, history tunes.